అందరికీ మంగళం మహత్. చక్కగా ఈ తులారాశి వారి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉన్నాయో చూద్దాం. సహజంగానే తులారాశి వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఆచితూచి వ్యవహరించడం వీళ్ళకి పుట్టుకతోనే వచ్చినట్టు విద్య కాబట్టి కొన్ని విషయాల్లో అనుకూలంగాను, కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసినగాను ఉన్నప్పటికీ కూడా గ్రహ సంబంధంగా మీరు సవాళ్ళను ఎదుర్కోవడంలో అద్భుతమైన అవకాశాలు మీకు అందిపుచ్చుకోబోతున్నారు. ప్రతికూలమైన అంశాలతోనూ గ్రహాలతో ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా మీ మానసిక స్థైర్యంతో ముందుకు వెళతారు. మీ ఆచితూచి అడుగు వేసే లక్షణమే మీకు నెలలో బాగా ఉపయోగపడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే నెల ప్రారంభంలో కొన్ని పరిస్థితులు ఆశించిన ప్రగతి కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా అధికారులతో, సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయాలు భేదాలు వంటివి మిమ్మల్ని కొంత నిరుత్సాహపరుస్తాయి. మీ ఓర్పు, సహనమే మిమ్మల్ని అదుపులో ఉంచేలా చూస్తుంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం నుంచి మీ సహనం మిమ్మల్ని బయట వేస్తుంది. పరిస్థితులు ద్వితీయార్థంలో కొంత మెరుగుపడతాయి, కానీ గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఒక్కసారిగా విడిపోతాయి. కానీ ఆ సమస్యలు విడిపోయేదాకా చల్లని మనసుతో ఆలోచించే మీ మనస్తత్వమే మిమ్మల్ని బయటికి వేస్తుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతులు, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మీ బేరీజు వేసుకునే మనస్తత్వంలో అనలిటికల్ మైండ్తో మీరు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి ఆపర్చునిటీని చూడటం వల్ల కొంత ఆటంకం కలుగుతుందేమని పక్కవాళ్ళు అన్నప్పటికీ కూడా ఈ మనస్తత్వమే మీకు భవిష్యత్తులో ఉపయోగపడబోతోంది. అన్నెసరీ డిస్టర్బెన్సెస్ నుంచి, అంటే అనవసరమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, ఈ రెండింటి నుంచి కూడా కాపాడేది మీ ఆచితూచి వ్యవహరించే మీ మనస్తత్వమే మనల్ని సేవ్ చేస్తుంది ఈ నెలలో. అలాగే గ్రహాలు మీకు అనవసరమైన అంతర్గత శక్తి వృధా కాకుండా కాపాడుతాయి. విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండండి. రేపు చదువుకుందాంలే అనే వాయిదా వేసే కాలయాపన చాలా శత్రువుగా మారే అవకాశం ఉంది మీకు. దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కఠినమైన క్రమశిక్షణతో కూడి దినచర్యను ఖచ్చితంగా ఏర్పరచుకొని ఏ రోజు పని ఆ రోజు చేయటం మటుకు మీ నెలలో చాలా ముఖ్యం. అలాగే ఈ రీసెర్చ్కరంగా ఉండేటువంటి ప్రాజెక్ట్స్ కానీ మంచి కీర్తి ప్రతిష్టలు బంధిస్తాయి. మంచి ఒక ఫాలోయింగ్ని, ఒక అబ్నార్మల్ ఒక బ్లోఅప్ని ఇస్తుంది. అలాగే చాలా వరకు మీ కళలు కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది. బంధుత్వపరంగా చూస్తే ఈ నెల మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. అంటే పూర్తి సంతోషంగా లేదా పూర్తి సమస్యలతో కాకుండా రెండూ కలిసినటువంటి ఒక తీయని బాధ అంటారు చూసారా, ఆ శుభాశుభ మిశ్రమంగా ఆహ్లాదవద వాతావరణంలో అననుకూల పరిస్థితులను కూడా నవ్వుకుంటూ స్వీకరించే పరిస్థితి మీకు వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ అయితే చేయవాకండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా గమనించి అవసరమైనప్పుడు ఖచ్చితంగా పరిణతి పొందినటువంటి డాక్టర్ని సంప్రదించండి. కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చేసరికి మీకు ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఉత్సాహంలో, ఆనందంలో అనవసరమైన వివాదాల్లో కబుక్కుని వేలు పెట్టబాకండి. వాక్ని కంట్రోల్ చేసుకోండి. ప్రేమ జీవితము, వైవాహిక బంధం గురించి మాట్లాడినట్లయితే పరిస్థితులు చాలా కష్టంగాను, సవాలుగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు, అపార్థాలకు తోబేవాకండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ సంబంధంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండండి, చక్కగా సహనంగా ఉండండి. ఆహ్లాదంగా గడపటానికి, ఆనందంగా గడపటానికి మాత్రమే ప్రయత్నించండి. ఆర్గ్యుమెంటల్గా గడపటానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల మంచిది కాదు. ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటంటే మంచి కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన విషయాన్ని ఇన్నోవేటివ్గా రీసెర్చ్ విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల కోసమే ఊహించని ఖర్చులు ఒక్కసారిగా వచ్చి పడతాయి. నెల జీతం వచ్చిన కొద్ది రోజులకే ఖర్చు అయిపోయిందా అనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కడ ఊహించకుండా అసలు మీ బడ్జెట్లో, ప్లానింగ్లో లేనటువంటి ఖర్చులు అనవసరంగా వచ్చి పడతాయి.
ఈ ఒక్కటే కదా అని అనవసర ఖర్చులు పెరిగి చివరికి మీకు ఆర్థికంగా చేతిలో డబ్బులు లేవనే పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి. మీ మనస్తత్వమే మీకు విజయాన్ని సాధించి పెడుతుంది. ఈ ఆర్థిక ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీ ప్లానింగే మీకు ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్యం దృక్పథం గురించి చూస్తే ఈ నెలలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ మాసంలో సంభవించే గ్రహాల యొక్క ప్రభావం మీ రాశిపై ప్రత్యేకించి 11వ గృహం పైన గణనీయంగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో 5వ ఇల్లు ఉదరానికి, జీర్ణ వ్యవస్థకు, సంతానం వంటి విషయాలకు సూచిస్తే 11వ ఇల్లు లాభాలని, పెద్ద సోదరులను సూచిస్తుంది. కాబట్టి గ్రహ ప్రభావాల వల్ల మీ కడుపుకు సంబంధించిన సమస్యలు, అసిడిటీ వచ్చే అవకాశం ఉన్నది. మీ సోదరుడు సంబంధంగా అనారోగ్యం సమస్య వచ్చే అవకాశం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. వైద్య సలహాలు తీసుకోవటం అవసరం. అలాగే ఒక మంచి విషయం ఏమిటంటే నెలాఖరు నాటికి పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి. మీ ఆరోగ్యంలో అనుకూల మార్పులు గోచరిస్తాయి. తిరిగి కోలుకుంటారు. నెల మొత్తం మీద మీరు శారీరక శ్రేయస్సును మెరుగుపరుచుకుంటారు. రోజు కొంత సమయం వ్యాయామానికి, యోగానికి, ఈ యోగాసనాలు లాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆధ్యాత్మికత కాదు. ఈ నెలలో ఎదురయ్యే ఒత్తిడులను, సవాళ్లను మీ శారీరక పరిపుష్టి, మానసిక దృఢత్వం గట్టిగా ఉపయోగపడుతుంది. మీకు ముఖ్యంగా పరిహారాలకు వస్తే మీకు ప్రత్యేకమైన విషయంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా ఏదన్నా ఆశించి అడిగినప్పుడు దానికి మీరు వీలైన సహాయం చేస్తే వారికి మీరు చేసిన సహాయం మీకు ఇబ్బంది లేనంత వరకు, అంటే ఫిజికల్గా ఎక్కువ హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి, ఆర్థికంగా కాకుండా. ఈ ఫిజికల్ హెల్ప్ అనేది ఏంటంటే మీ కర్మ దోషంలో ఉన్నటువంటి దోషాన్ని నివారించి కర్మని ప్యూరిఫై చేస్తుంది. అంటే గట్టిగా మాట్లాడితే నిస్వార్థ సేవ బాగా చేయండి. ఈ అనేక రకమైన చెడు గ్రహాల ప్రభావం మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నిస్వార్థ సేవ అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషను లేకుండా నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఎదుటివారికి, నీడైన వారికి హెల్ప్ చేయటం ద్వారా, సేవా దృక్పథం ద్వారా గ్రహబలాన్ని మీరు జయించవచ్చు. ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ తులారాశి వారు నిస్వార్థ సేవ ద్వారా ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ అన్ని రకాల ఒడిదుడుకులను కూడా మీరు మీ ఆచితూచి వ్యవహరించే బ్యాలెన్స్డ్ మైండ్తో బయటపడుతూ ఈ కర్మ దోష నివారణ ఏదైతే ఉన్నదో, గ్రహాలకు సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏ రకమైనటువంటి వేలు ఖర్చు పెట్టకుండా నిస్వార్థ సేవ, అసలు మీకు గట్టిగా మాట్లాడితే మీకు ఎవరు తెలియని విషయానికి ఏదన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్లో అయినా ఫిజికల్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. అది మీకు దోషాన్ని నివారించి కర్మని ప్యూరిఫై చేసి మీ జీవితం ఉన్నతి కావడానికి ఆస్కారం వస్తుంది. ఈ పరిష్కారాన్ని ఒక్కసారి చేసి చూడండి. ఇక జీవితంలో దీని గొప్పతనాన్ని తెలుసుకుని అనవసరమైనటువంటి వేలు ఖర్చు పెట్టడం కాకుండా నిస్వార్థ సేవ ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు సాధించనే తెలుసుకుని మీరు జీవితంలో ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తులారాశి వారికి అద్భుత ఫలితాలను ఇవ్వాలని, మంచి ప్రవృత్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, అభినందనలతో ముగిస్తున్నాను.